వైజర్ వేసేసుకొని మాట్లాడతా. ఓకే, యాంగిల్ సెట్. చాలా గ్యాప్ వచ్చేసింది. యాంగిల్ సెట్ అయిందో లేదో కూడా అర్థం కావట్లేదు. లెట్స్ గో. ఎన్ని రోజులు ఏమైపోయా యూట్యూబ్ ఏమైందంటే నాకు 2025 ఇయర్లో ఆల్మోస్ట్ లైక్ ఐ వెంట్ ఆన్ టిల్ లైక్ 1850 hours. కానీ యూట్యూబ్ యొక్క కండిషన్స్ ఏంటంటే 3000 వాచ్ అవర్స్ రావాలి, లేదా షార్ట్స్లో 1,000,000 వ్యూస్ అవ్వాలి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 90 days. నేను ఆ టార్గెట్ మీట్ అవ్వలేదు 365 daysలో. సో వాచ్ అవర్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ డౌన్ అయిపోయి 248కి సెట్ అయింది ఇప్పుడు. బికాజ్ నేను 3 monthsకి ఒకసారి లేదా ఏదో ఒక టైం వచ్చినప్పుడు ఒకసారి టార్గెట్ లేకుండా చేసేవాడిని. సో ఇప్పుడు కొంచెం ఏంటంటే రెగ్యులారిటీ మెయింటైన్ చేద్దామని చెప్పేసి అవన్నీ లైన్గా వీడియోస్ చేద్దామని అనుకున్నా. ఒక 3 weeksకి ఒకటి లేదా వీక్లీ వన్స్ అన్నట్టు చేయడానికి ట్రై చేస్తా మ్యాక్సిమం వీడియోస్. సో బైకోపీడియా అనేది ఒక స్టోర్ ఉంది. సో మా బైక్ క్లబ్ అందరం, సో విచ్ ఈజ్ లైక్ ఫ్రీ సోల్ బైకర్స్, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకొంచెం ముందుకెళ్ళాక మిమ్మల్ని కలుస్తా. డైరెక్ట్లీ ఫ్రమ్ నార్సింగ్ దాటిన తర్వాత కలుద్దాం మళ్ళీ. కాకా జరుగు, కాకా జరుగు. నేను హైవే వేసాను, నన్ను ఏమద్దు. సిటీలో జనాలు అట్లున్నారు. ఒక్కొక్కడు ఎట్లా కొడతాడంటే కంట్లోకి వైట్ లైట్. కొంతమంది అయితే లైట్స్ మాడిఫై చేసి పెడుతున్నారు, వీటికంటే దారుణంగా ఉంటాయి. అవి ఏంటంటే అసలు కళ్ళే కనబడవు. ఇంకా ఈ ట్రాఫిక్ ఇక్కడ ఎందుకు ఇట్లా అవుతుందంటే మరి దారుణంగా ట్రాఫిక్ పోలీసుల వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఇట్లా అవుతుంది. సీరియస్లీ నేను జోక్ చేయట్లేదు. ఎందుకంటే నేను చూసా, నాకు వెనక మడ్గాడ్ లేదు, నీళ్ళన్నీ లేచి బండి నిన్ననే రాని ఈట గడిగించుకున్నది. ఏంటి రోడ్డు కండిషన్ అసలు? ఏడబడతాడు బొక్కలు తవ్వడం, ఏడబడతాడ నీళ్లు పడడం, ఏడబడతాడ పెంట అంతా ఉండడం, ఇవి ఎట్లా పడితే అట్లా పార్కింగ్ చేయడం. అయిపోయింది బండి నాశనం ఇంకా. సో ఏం చెప్తున్నా, ట్రాఫిక్ పోలీస్ వల్ల. ఎందుకు అనంటే వాళ్ళు ఈ రోడ్ అంతా ట్రాఫిక్ నిండింది అనుకున్నప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అప్పటిదాకా మొత్తం రోడ్ అంతా నిండిపోవాలి, వెహికల్స్ ఆగిపోవాలి, అప్పటిదాకా రెడ్ వేద్దాం అన్నట్టు ఉంటారు. ఒక టైం ఇంటర్వెల్ పెట్టుకొని ఆ టైం ఇంటర్వెల్ ఎవ్రీ సిగ్నల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంటే మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది. ఇది పెద్ద మూవింగ్ ఏం కాదు. నేను సైడ్ నుంచి ఇట్లా వెళ్తున్నా, అటు పక్క చూస్తే అన్నీ ఇరక్కపోయి ఆగిపోయి మొత్తం అట్లనే ఉంటాయి. హైదరాబాద్లో బొక్కలు ఎవ్వరు చూపిడు, మీకు అందాలే చూపిస్తారు. ఒక 2-3 రోజుల నుంచి నా మైండ్లో ఏ డైలాగులు వస్తున్నాయి అంటే 2-3 days నుంచి కంటిన్యూస్గా నాన్ స్టాప్ ఒకటే డైలాగు. అమ్మా బంట్రో అంట. ఇంకో డైలాగు, రే రక్తపింజర్రా, కాటేసేస్తుంది రోయ్, రక్తపింజర్ రోయ్. ఈ 2 తప్ప నా బుర్రలో ఇంకేం తిరుగుతలేదు భయ్యా. సీరియస్గా చెప్తున్నా నేను. వీళ్ళు ఇట్లా కంట్రోల్ చేయడం వల్లనే ఈ ట్రాఫిక్ ఇష్యూస్. ఆటోడు హారం కొడుతున్నాడు. ఏడ జరిగేది, నేను ఏడబోదామని. అయ్యో సినారియో, అటుపక్క రోడ్డు సినారియో ముందుకు వెళ్ళాక చూపిస్తాం మీకు ఇప్పుడు ఎట్లా ఉంటుందో. లేడీ ఆటో డ్రైవర్ ఫస్ట్ టైం చూస్తున్నా. నైస్, వచ్చాడు, రెడ్ వేస్తాడు ఇప్పుడు.
రే రెడ్ వేసాడు రా, ఆగండి రా గుద్దు. రెడ్ వేసాక కూడా ఆగేది లేదా అక్క? ఏం చేస్తున్నావే? రెడ్ వేసిన తర్వాత కూడా మీదకి వచ్చుకుంటా అసలు అంతలేని వెనక్కే వెళ్ళిపోయి ఆగిపోయి ఉంటుంది. బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ నుంచి వ్యూస్ చాలా వీడియోస్ వస్తాయి మీకు. ఆ పైన అంతా ట్రాఫిక్కే, ఆడ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. ఈడ అసలు నాన్ స్టాప్ నార్సింగ్ సర్కిల్ ఎక్కడుంది, ఎక్కడి వరకు వెళ్తుంది చూడండి. వా 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 లిటరల్లీ కిలోమీటర్ ట్రాఫిక్ ఉంటుంది 100%. లిటరల్ ఇక్కడ వరకు ఉంది కిలోమీటర్ ట్రాఫిక్ రైట్ ఫ్రమ్ నార్సింగ్ సర్కిల్. ఇది ఇంకో పెంట సిగ్నల్. ఈడ నుంచి లెఫ్ట్కి పోయేటోళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి రైట్కి పోయేటోళ్ళే ఉంటారు. అందరు ఎటుపోవాలి అర్థంగా అటు ఇటు కొట్టుకుంటా ఉంటారు. అది అటు ఇటు కొట్టుకొని కింద మీద పడిపోయి సిగ్నల్స్ వైజ్గా మన సైడ్ చాలా డెవలప్ అవ్వాలమ్మా. ఆపారయ్యా. ఇది నాకే ఎందుకైతుంది ఇట్లాగా? ఇది ఒకసారి కాదు, 2 సార్లు నేనే ఎక్స్పీరియన్స్ అయినా. ఎక్కడో సీఎం కాన్వాయ్ అని చెప్పేసి ఆపేస్తారు, పోయేటోళ్ళని పోనీయరు. Why? How this is happening to me twice? No, wherever CM goes, why it's happening to me always? I'll show you the previous recording. కార్లో వచ్చినప్పుడు నాకే అయింది, ఇప్పుడు బండి మీద వచ్చినప్పుడు నాకే అయింది, ఎన్నిసార్లు నాకే వస్తుంది. ఇగో ఈ పోలీసులు అన్నమాట, వీళ్ళే పెద్ద మహానుభావులు. లాస్ట్ టైం కూడా ఆయనే ఉన్నాడు నాకు తెలిసి. సీఎం కాన్వాయ్ వచ్చిందని చెప్పి ఆపుతారు, ఇట్లా అడ్డంగా పెట్టేసి మూసేస్తారు అన్నమాట, అటు ఇటు పోనీయకుండా. అంటున్నా, మీరు జనాలందరినీ ఇబ్బంది చేసి ఆపుతున్నారు. ఈడ మీరు తీస్తారా మీరా? ఇప్పుడు బాబు జామ్ చేస్తారా? ఇంతమంది జనాలు ఆడ వెనక వరకు మొత్తం ఆపుకొని మీరు తీయకుండా ఇట్లా అయితే ఎట్లా చెప్పండి సార్? మేము ఇటు పోవాలండి, మేము ఇటు కాదండి పోవాల్సింది. ఈయనేమో కంప్లైంట్ ఇచ్చుకోకపోయి ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నారు. ఎక్కడ స్టార్ట్ అయిందండి అదంతా? ఏంటి వెనక అసలు? మేము ఇటు పోవాలండి, అటు కాదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కార్ ఇక్కడనే పెట్టుకొని నేను ఒక్కడనే ఉండే. కార్లో ఉన్నప్పుడు అయింది సేమ్, వాళ్ళతోనే గొడవ పెట్టుకున్నా. నేను వీడియో రికార్డింగ్ కూడా చేసుకున్నా. ఎమర్జెన్సీలో ఉండే నేను అప్పుడు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వీళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకుంటారు, ఎవరు చేస్తారు చెప్పండి నాకు? బైక్ మీద ఎన్నో రోజుల నుంచి ఒక్కడినే వెళ్ళాలని ఎన్నో కోరికలు. వావ్,
ఏదో అర్ధరాత్రి తిరుగుతున్నట్టు ఉంది కదా హైదరాబాద్లో. టైం ఎంత తెలుసా? లిటరల్లీ చూడండి 7:20. నేను ఒక్కడే తిరుగుతున్నట్టుంది హైదరాబాద్ అర్ధరాత్రి. డెమోక్రసీ లేదు. ఒరే ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాండి ఈ బాబు? ఈ బాబు ఎటు నడుచుకుంటూ పోతాడు? ఆపినా సీఎంకేగా పనిచేసేది మీరందరూ. ఇదే ఇక్కడ రోడ్ అంతా నిండాలి, అప్పటిదాకా వదలడు అనమాట. నా ఫోన్ చూసుకుంటూ నా మీదకే డైరెక్ట్ చీరా. ఇదే స్టోర్ అని చెప్పింది బైకోపీడియా అని. ఆ క్లబ్ వాళ్ళు ఎవరు రాలే. నో టైం సెన్స్ మా అంటే యాక్చువల్ వాళ్ళు 8 అన్నారు, టైం 7:30 అవుతుంది. ఇంకా ½ అవర్ టైం ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. సోహన్ వస్తా అన్నాడు, చూడాలి. So yeah, bikers meet is done. Iron Hill. Yep. Pum pa 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 pa.
I'm ending the vlog here. Had a nice time at Bikeopedia. Do visit the store if you get time. If you want anything related to biking accessories or service or any other meetups, you can get anything from that store. First time ఇవాళ కొంచెం మాట్లాడాను ఓపెన్గా. So it's been long that I have opened up and talk about something that is left over inside me. So yeah guys, thank you for watching the vlog. Please wear helmet and ride on the roads. Bye bye.